హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాతే నమః. ఎలా ఉన్నారు? ఈ డెక్ రజని స్పాన్సర్ చేసింది, ఓకేనా? నా దగ్గర రీడింగ్ తీసుకున్నందుకు నాకు స్పాన్సర్ చేసింది. థ్యాంక్ యూ రజని, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఏంజెల్స్ గైడెన్స్, బ్లెస్సింగ్స్ సార్ చెక్ చేద్దాం. ఎంత స్మూత్ ఉన్నాయో కార్డ్స్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? ఓకే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం మీరు ఇంతకాలం వెయిట్ చేస్తున్నారు. ఎంతలా వెయిట్ చేస్తున్నారు అంటే, మీరు పడ్డ కష్టానికి, మీరు శ్రమించిన దానికి, ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నందుకు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది, ఓకేనా? ఫైనాన్స్లో కానీ, రిలేషన్లో కానీ, ఎలా అంటే మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో దానికి ప్రతిఫలం మీకు రాబోతుంది. రిలేషన్లో ముఖ్యంగా రిలేషన్ వేజ్గా చూస్తుంటే ఖచ్చితంగా గతంలో మీరు ఇవ్వడమే మీకు తెలిసింది, కానీ ఇప్పుడు ప్రజెంట్లో మీకు రిలేషన్షిప్ రాబోతుంది, ఓకేనా? బాటమ్ ది డెక్ గతంలో ఇచ్చారు, కానీ దానికి తగ్గ ఫలితం రాబోతుంది మీకు, ఓకేనా? 7 ఆఫ్ పెంటికల్స్తో వెయిట్ చేస్తున్నారు. ఎంతలా వెయిట్ చేస్తున్నారు అని అంటే, 6 ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, ఓకేనా? ఎంతలా అంటే నిరీక్షణ, ఫైనాన్షియల్ పరంగా, రిలేషన్ పరంగా ఒక నిరీక్షణ, ఓకే? బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి జడ్జిమెంట్. ఎందుకు నిరీక్షణ అంటే, ఈ జడ్జిమెంట్ అంటే కర్మ. మీకు చేస్తున్న పనిలో కూడా మీకు రాకపోవటం, అబండెన్స్ రాకపోవటం, రిలేషన్ పరంగా అబండెన్స్ రాకపోవటం, దానికోసం ఎదురు చూడటం. మీకు ఎలా వచ్చాయో చూడండి. ఈక్వల్ గివ్ అండ్ టేక్, కష్టపడ్డదానికి ఫలితం. రిలేషన్ పరంగా చూస్తున్నారో, లేకపోతే కెరియర్ పరంగా చూస్తున్నారో, బిజినెస్ పరంగా చూస్తున్నారో, ఏ రకంగా చూసినా కూడా పడ్డ కష్టానికి ఫలితం రాలేదని చెప్పేసానని నిరీక్షణ, కర్మ, డాట్ సన్, ఓకే? ఎంత అంటే మీరు పడ్డ బాధకి అతి త్వరలో మీకు ఏంటి అంటే తొందరలో మీకు పాజిటివిటీ రాబోతుంది, ఓకే? క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఎంతలా అంటే మీరు చాలా 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 అబండెన్స్, ఎంత అంటే ఒక జాబ్ కోసం, గ్రోత్ కోసం, మనీ కోసం ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ ఎనర్జీ మొత్తము మీకైతే ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వబోతుంది, ఓకేనా? బాటమ్ డెక్ వచ్చి సన్న క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఒక రాణిలా, ఒక రాజులా మీరు అనుకున్న రీతిలో మీకైతే లైఫ్ ఉండబోతుంది. దానికోసం ఈరోజు మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి అంటే దారులు వెతుకుతున్నారు. మీ ఇంట్యూషన్ ఇలా ఉంటుందని చెప్తున్నా కూడా మీరు ఒక బాధ, ఒక ఎలా అంటే ఎదురు చూడటం అని చెప్పాను కదా. ఇంత మీకు పాజిటివిటీ ఉన్నా, మీరు ఆలోచిస్తున్నా కూడా ఏమైనా సరే మీలో మీరే ఒక బాధ, ఒక జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం, విపరీతంగా ఒక అడుగు వేయాలంటే భయం, అలా అసలు ఆ భయం అనేది మీకు ఉండదు.
దానివల్ల ఏది కాదని తెలిసి కూడా మీలో మీరే బాధపడుతూ భయపడుతూ దారులు వెతుకుతూ ఉండటం. ఓకేనా ఈరోజు అయితే ద ఫూల్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్. ఎందుకంటే ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ద హెర్మెట్తో మీరు చూస్తున్న మా వివర్స్ 2 సినారియోస్ కనపడుతున్నారు. కొంతమంది ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు చూస్తున్న వివర్స్, కొంతమంది ఏమో దారులు వెతుకుతున్నారు. ఎంతలా దారులు వెతుకుతున్నారంటే వాళ్ళ కళ్ళ ముందు ఆ సమస్యకి పరిష్కారం ఉన్నా, వాళ్ళలో ఒక పాజిటివిటీ ఉన్నా కూడా వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళ క్లారిటీ ఉన్నా కూడా, క్లారిటీ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వీళ్ళు గతంలోనే ఎక్కువ ఉండిపోతారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ద ఫూల్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ ఈరోజు చేయబోతున్నారు. 6 ఆఫ్ వాండ్స్తో ఒక అథారిటీ, ఒక తెగింపు, ఒక విజయము, ఒక ధైర్యము, ముందు అడుగు వేయటము, భయం లేకుండా ముందడుగు వేయటము, ఏదేమైనా సరే అని చెప్పేస్తానని ఒక విజయ పతాకం అనేది ఈరోజు మీ లైఫ్లో కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా ఒక పాజిటివ్గా మీరు ముందుకెళ్ళబోతున్నారు. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ చెప్పాను కదా, ఇక్కడ ద హెర్మెట్తో దారులు వెతుకుతున్నారు. పొసెస్నెస్, ఓకే, ఒక పొసెస్నెస్. ఎంతలా పొసెస్నెస్ అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరికినా వాళ్ళకి ఎంతున్నా అసంతృప్తి, ఇంకా లేదు అని వెతుకులాడటని. ఓకేనా, ఒక్కసారి క్లారిఫికేషన్ ఇద్దాం. కొంతమంది ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు, వాళ్ళకి అబండెన్స్ రాబోతుంది, ధైర్యంగా ముందుకెళ్ళబోతున్నారు. చూస్తున్న వ్యూవర్స్ కొంతమంది ఏమో 4 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ వెయిటింగ్. ద హెర్మెట్కి క్లారిఫికేషన్ వచ్చేసేసి బడన్. చెప్పాను కదా, ఒక పొసెస్నెస్. ఎంతలా పొసెస్నెస్ అని అంటే అసలు మామూలుగా కాదు. వీళ్ళు ఇప్పుడు ఇలా పొసెస్నెస్ వల్ల ఎదుటి వాళ్ళకు మీద ఫైర్, ఎందుకంటే ఇది ఫైర్ ఎనర్జీ కాబట్టి. ఓకేనా, ఎంత అంటే బడన్, ఆలోచనలతోనే బడన్. వాళ్ళకి ముందుకెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, ఒక నిర్ణయం తీసుకోలేరు. ఓకేనా, ఇక్కడ 3 సినారియోస్ వచ్చేసాయి. అబండెన్స్, ఈక్వల్ గివ్ అండ్ టేక్, ప్యాషనెట్గా న్యూ బిగినింగ్. ఓకే, ఒక్కసారి ఏం చేసి అడుగుదాం. ఈరోజు ఇలా మీకు ఉండబోతుంది. మరి ఏంజల్స్ మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? ఆ పొసెస్నెస్, వెయిట్ చేయటము, వెయిటింగ్ ఎనర్జీ, అనుమానము, ఒక స్టెప్ తీసుకోలేకపోవడం, ఇవి మానేయాలి. అసలు ఏదైనా ఒక ధైర్యంతో ఒక అడుగు ముందుకేస్తే కదా తెలిసేది. ఇఫ్ యూ బిలీవ్ చేయండి, దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే, నో నీడ్ వరీ, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా, ఓకే గైస్, 1 సెకండ్. డైస్ తీసుకున్నాను, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. సో సరే, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుందా లేకపోతే ఏంటి, మీరైతే ఏదైనా నెంబర్స్ కోరుకోండి. ఓకేనా, 0 స్టార్టింగే 0 ఏంటో. శ్రీమాత్రే నమః. 4 6 5 టైమ్స్ వేస్తాం. 5 అనగానే 5 వచ్చింది. ఎవరు కోరుకున్నారు? 3. ఓకే, 1 more. 2. ఒకటి చెప్పనా, డైస్కి నెంబర్స్కి ఏ నెంబర్కు ఏంటి దానికి అనేది మాత్రం నేను ఆఫ్టర్నూన్ వీడియోలో చెప్తాను. నేను డైస్ వేస్తా, ఆ నెంబర్కి మీనింగ్ ఏంటో కూడా చెప్తాను నేను. ఓకే, ఇదండి నా రీడింగ్. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది.
కొత్త కార్డ్స్ చాలా చాలా ముద్దుగా ఉన్నాయి. థ్యాంక్ యూ రజని. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. ఎందుకు ఆల్ ది బెస్ట్ అనేసాను నేను. గాడ్ బ్లెస్ యూ. అయితే ఒక్కటి చెప్తున్నా, పొసెసివ్నెస్ వద్దు, ఎదురు చూడటం వద్దు, దారులు వెతకటము అని అంటే ఎప్పుడు ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించకండి. మనకు సమస్య అనేది ప్రశాంతంగా ఉండండి. ఆ సమస్యకు మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంటుంది. ఓకేనా? ఏదైనా ఒక మంచి మార్గం, పాజిటివ్గా ఉండండి. అయితే ఇంకొకటి ఏంటి అంటే, గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మ తల్లి గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. ఆ తల్లితో సంకల్పం చేసుకొని ప్రశాంతంగా 9 రోజుల్లో, అమ్మ రాత్రి దేవత కాబట్టి రాత్రి వేళ పూజించడము అమ్మకు చాలా ఇష్టం కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ నవరాత్రులలో ఎవరికైనా రీడింగ్ తీసుకోవాలనుకుంటే చాలా 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 పాజిటివ్గా వాళ్ళకు ఆన్సర్ వస్తుంది. ఎవరైనా మీకు రీడింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.